సువర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. మన్నా మాధుర్యము ప్రభుయేసు వర్తమానము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున చొచ్చెను. ఆమె గొంగళితో అతనికి కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళెమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి ఆ గొంగళితో అతనిని కప్పెన్నో. దెబోరా బారాకును పిలిచి చెప్పింది కదా, అయ్యా జబూలీయులను నఫ్తాలీయులను 10,000 మందిని తీసుకుని తాబోరు కొండ మీదకి వెళ్ళు, అక్కడ యుద్ధం చేయి. దేవుడు సిసెరాను అతని సైన్యాన్ని అక్కడికి తీసుకొస్తాడు. అయితే యుద్ధం నువ్వు చేయక్కర్ల, యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు అని అంటే, ఇప్పుడు ఈ యొక్క దెబోరాను కూడా తీసుకుని వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? తాబోరు కొండ మీదకి వెళ్ళారు. సిసెరా అక్కడికి వచ్చాడు. 900 ఇనప రథాలు ఉన్నాయి, సైన్యం ఉంది, మహాయుద్ధశూరుడు, పరాక్రమం కలిగిన వాడు. ఆ యుద్ధములోనట ఈ సిసెరాను దేవుడు కలవరపరచగా ఇశ్రాయేలీల ముందు వారు ఓడిపోవడం మొదలెట్టారు. ఎప్పుడైతే ఓడిపోతున్నారో సిసెరాకు అర్థమైపోయింది, నేను ఓడిపోతున్నాను, నేను జయమును పొందలేను, ఇక నేను గెలవలేను, ఇక్కడే ఉంటే నేనేమైపోతాను, చచ్చిపోతానని చెప్పి ఆ ఇనపరథాలు వదిలేశాడు, సైన్యాన్ని వదిలేశాడు, ఆయుధాలు వదిలేశాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఒంటరిగా ఆ తాబోరు కొండ దిగి పరుగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా వినండి. వాడు పరుగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ యాయేలు ఏం చేసిందో తెలుసా? యుద్ధం జరుగుతుంది, గుడారములో ఉంది, ప్రార్థన చేస్తుంది, దేవుని బిడ్డలకు జయము కలగాలని మొరపెడతా ఉంది. ఆ ప్రార్థన చేసే ఆమెకు ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు? సిసెరా కనబడ్డాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఓ నాయనో, సిసెరా ఇనపరథాలు కలిగినోడు, పరాక్రమం కలిగినోడు, యుద్ధ వీరుడు, శక్తివంతుడు, బలాఢ్యుడు, పారిపోతున్నాడు, ఆడికి కానీ నేను కనపడ్డాను అనుకో నన్ను చంపుతాడేమో, ఎందుకు వచ్చిన బాధ అని తలుపులేసేసి ఇంట్లో దాక్కుందాం. యాయేలు అలా చేయలే. ఎప్పుడైతే వాడిని చూసింది ఇప్పుడు అనుకుంటుంది, ఈయన్ని చంపే భాగ్యం ఇశ్రాయేలీలకు కాదు నాకు రావాలనుకుంది. వెంటనే ఆ గుడారాన్ని విడిచిపెట్టింది, ఆ యొక్క సిసెరాకు ఎదురెళ్ళింది. నా ఏలినవాడా, నా తట్టు తిరుగు, నా ఇంటికి రా, ఎవరు నీకు హాని చేయకుండా నిన్ను నేను కాపాడుతాను అంది. నమ్మేశాడు పాపం. నిజమే కదా, కష్టకాలంలో ఉన్నాను, ఎంత మట్టుకు నన్ను పిలిచిన వాళ్ళు లేరు, నాకేదో భద్రత ఇస్తుందంటని పరిగెత్తడం మానేసి వెనకాల సైన్యం వస్తుందని పరుగున ఈమె గుడారంలోకి వెళ్ళాడు. ఈమె గుడారంలోకి వెళ్ళగానే ఈమె అంటుంది, అయ్యా ఇదిగో ఓ రగ్గు తెచ్చానయ్యా, కప్పేస్తానయ్యా, ఎవరికి కనబడకుండా ఇక్కడ పడుకోయ్యా అంది. ఆయన అంటాడు, అమ్మా పరిగెత్తుకొచ్చానమ్మా, టెన్షన్ వచ్చేస్తుందమ్మా, ఆయాసం వచ్చేస్తుందమ్మా, దాహం అవుతుందమ్మా, కొంచెం నీళ్ళు ఇస్తావమ్మా అంటే ఈవిడంటది నీళ్లు కాదు పాలు ఇచ్చిందట. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాలు బుడ్డి ఇచ్చింది. పాపం మనోడు వెనక ముందు ఆలోచించుకోవాలా, ఇచ్చిన పాల బుడ్డి మొత్తం తాగేసాడు, నిద్ర వచ్చింది, హాయిగా పడుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనంటాను మూడవది జ్ఞానము కలిగిన స్త్రీ. ఎవరండి మే చెప్పాలి? యాయేలు ఎవరో? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. ఎందుకనగా దాక్కునే స్త్రీ కాదు, పారిపోయే స్త్రీ కాదు. సమస్య వచ్చినప్పుడు స్త్రీలారా నిలబడాలి. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారే శత్రువులను జయించగలుగుతారు. జ్ఞానం కలిగిన వారే కుటుంబాలను కట్టగలుగుతారు. జ్ఞానం కలిగిన వారే అభివృద్ధి చెందుతారు. వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో, జ్ఞానవంతురాలు ఇల్లు కడతారు. ఎవరు కడతారు ఇల్లు? కుటుంబం బాగుండాలంటే, భర్త బిడ్డలు బాగుండాలంటే, క్షేమంగా ఉండాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. అంటే ఇప్పుడు యాయేలు ఎవరో తెలుసా? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ.
ఈరోజు ప్రియ తల్లులారా, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీ ఇంట్లో మీరు బాధ్యత లేనోళ్ళుగా ఉండకూడదు. ఒక బాధ్యత కలిగిన స్త్రీగా, జ్ఞానము కలిగిన స్త్రీగా నీవు ఉండాలి. అప్పుడే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. కొంతమంది ఆయనే తెస్తాడులే, ఆయనే కష్టపడతాడులే, ఆయనే పని చేస్తాడులే, ఆయనే చూసుకుంటాడులే, వండేసి అక్కడ పడేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటే ఆ కుటుంబాల పైకి రావు. చెప్పండి, నీ ఇంట్లో నువ్వేం చేయాలి తెలుసా? నీ భర్త ఏం చేస్తున్నాడో, నీ బిడ్డలు ఏం చేస్తున్నారో, కుటుంబం ఎలా ఉందో, ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయో అన్నీ ఆలోచించాలి. భర్తకు మంచి సలహాలు ఇవ్వాలి, బిడ్డలను సరైన క్రమంలో నడిపించాలి, ప్రయాసపడాలి. ఒకవేళ ఆ భర్త భయంకరంగా ఖర్చు పెట్టేవాడైతే నువ్వేం చేయాలి తెలుసా? కొంత దాయుడు నేర్చుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీకున్న లక్షణాలు ఏంటో చాలా రాయబడి ఉన్నాయి. ఆమె పెందల కాడేలే వస్తుందట. ఇప్పుడు స్త్రీలు 8 అయితే కానీ లేవరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 8 గంటలకు కాదు తల్లా, పెందల కాడే లేవాలి. భర్త కొరకు, బిడ్డల కొరకు ప్రయాసపడాలి. ఎవరి సెల్ల ఆలదే, ఎవరు బతుకు ఆలదే అన్నట్టుంది. ఇంట్లో కనీసం మాట్లాడుకోవడానికి కూడా అవకాశాలు లేవు. తల్లులారా, మీ పిల్లలు అలా ప్రవర్తిస్తే ఆ సెల్ ఫోన్ బద్దలు కొట్టండి. ముందు సెల్ ఫోన్లో చూసి వాళ్ళు నేర్చుకునేది కాదు, నీ వాళ్ళకి నేర్పించాలి, క్రమాన్ని నేర్పించాలి. బాలుడు నడువవలసిన త్రోవను వానికి సెల్ ఫోన్లో చూసుకొని ఉందా బైబిల్లో? లేదు కదా. తల్లులు ఏం చేయాలి? నేర్పించాలి. ఏమండి, భక్తులు గొప్పోళ్ళు ఎలాగయ్యారు తెలుసా? తల్లులు నేర్పిస్తేనే అయ్యారండి. మోషే గొప్పోడు ఎలాగయ్యాడు? మొత్తం సమస్తాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? తల్లి చెప్తుంది, రే నువ్వు రాజుగారి కూతురు కొడుకు కాదురా, నేను కన్నాను రా నిన్ను, మనం ఇశ్రాయేలీలం రా, మనకో దేవుడు ఉన్నాడు రా, మనం నిబంధన ప్రజలం రా అయ్యానంటే. ఇప్పుడు మోషే పెద్దవాడు అయిన తర్వాత తల్లి మాట ప్రకారం చేశాడు. స్తోత్రం చెప్పండి. సమూయేలు గొప్పోడయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, ప్రవక్త అయ్యాడు. అవును కదా. అంత గొప్ప భక్తుడు ఎలాగయ్యాడు తెలుసా? తల్లి నేర్పించిందరే, నాకు సంతానం లేదయ్యా, నిందించారయ్యా, నీవు నా కడుపులో పడితే నిన్ను ఇచ్చేస్తానన్నానయ్యా, దేవుడు నిన్ను నాకు ఇచ్చాడయ్యా, నిన్ను మందిరం దగ్గర వదిలిపెడతాను. మందిరం దగ్గరికి చాలామంది పిల్లలు వస్తారు, వాళ్ళు ఆడుకుంటుంటారు, వాళ్ళు గొంతులు ఎత్తుంటారు, వాళ్ళు పరుగులు ఎత్తుతుంటారు, వాళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతారు, వాళ్ళు ఫ్యాషన్ డ్రెస్ చేసుకుంటారు. అలా డ్రెస్సులు నువ్వు వేయకూడదయ్యా, అలా నువ్వు తిరగకూడదయ్యా, అలా గొంతులు వేయకూడదయ్యా, అలా పరుగులు ఎత్తకూడదయ్యా, అలా బయటికి వెళ్ళకూడదయ్యా. నువ్వు మందిరంలోనే ఉండాలయ్యా, మందిరాన్ని తుడవాలయ్యా, దీపం వెలిగించాలయ్యా, ఏలీ గారి మాట వినాలయ్యా, సన్నిధిలో కూర్చోవాలయ్యా, ప్రార్థన చెయ్యాలయ్యా, దేవుడి మాట వినాలయ్యా. తల్లి నేర్పించింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది. ఆ యొక్క హన్న మందిరములోనికి తీసుకెళ్ళి ఆ బిడ్డను విడిచిపెడితే ఆ చిన్న బాలుడు ఉన్నాడే, ఆ బాలుడు యెహోవాకు మ్రొక్కెను. చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ బిడ్డ ఎలా మొక్కాడు? ఎవరు చెప్పారో? చెప్పలు ఎవరు చెప్పారో? తల్లి. తల్లులారా, అసలు మీ బిడ్డలతో మాట్లాడుతున్నారా? మీ పిల్లలతో మాట్లాడుతున్నారా? కొంతమంది ఆడికి 10వ సంవత్సరం రాగానే, ఆడు 10th చదవగానే, ఆడు ఇంటర్మీడియట్ చదవగానే నీకంటే ఏదో పెద్ద గొప్పోళ్ళలాగా ఆడి మాట నువ్వు వింటమేంటి? అసలు నువ్వు చెప్పాలి ఆడికి, రేయ్ జాగ్రత్త, పొద్దున్నే లేవాలి, బైబిల్ చదివేవా, ప్రార్థన చేసేవా, దేవుడితో మాట్లాడేవా, ఫలానా పని చేసేవా, నువ్వు అడిగి చెప్పాలి. ఈరోజు తల్లులు చిన్నప్పుడు బాగానే చూసుకుంటున్నారు, కొంచెం వయసు రాగానే చెప్పండి ఆడు మాట వీళ్ళు ఏంటంటారు, ఇదిగో నాకు ఈ బట్టలు వద్దు, మరి ఏం కావాలరా? మొత్తం మోకాళ్ళ దగ్గర సగం సిరిగిపోవాలి, అరికాళ్ళ దగ్గర సగం సిరిగిపోవాలి, తొడల దగ్గర సగం సిరిగిపోవాలి, సిరిగిపోయిన బట్టలే వేస్తాను. మరి పనికి మనలోడా ఇంతవరకు అలా ఎవరు రోడ్డు మీద పరిగెత్తుకెళ్ళి పడిపోతే అలా ప్యాచీలు అడిపోయాయి. ఆ బట్టలు ఎవరు వేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో తెలుసా? ఎంత ఎక్కువ సిరిగిపోతే అంత డిమాండ్ ఉంది ఆ బట్టలకి. స్తోత్రం చెప్పండి. వద్దమ్మా తల్లులారా, జ్ఞానం కలిగి ప్రవర్తించండి. మీ పిల్లలకు వారి వస్త్రధారణ ఏంటి, వారి తిండి ఏంటి, వారు ఏం మాట్లాడుతున్నారు, మీ భయభక్తుల్లో పెంచితే పిల్లల పాడెవరు? స్తోత్రం చెప్పండి. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాల్సిన బాధ్యత మీదే. ఈరోజు సెల్ ఫోన్లు ఇచ్చేసి నా కొడుకు పెద్దోడు అయిపోయాడండి, నా కూతురు పెద్దదైపోయిందండి, వాళ్ళకి అన్నీ తెలుసండి, అన్నీ తెలుసని వదిలేస్తున్నావు. అందుకని ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. వద్దు వద్దు. తర్వాత ఏడ్చేది నువ్వే, తర్వాత బాధపడేది నువ్వే. గుండె బాదుకుని అయ్యో నా బిడ్డ జీవితం పాడైపోయింది. ఎందుకు పాడైంది? ఆ బిడ్డతో ఎప్పుడైనా మాట్లాడేవా? సహవాసం చేసావా? ఆ బిడ్డ దగ్గర కూర్చున్నావా?
ఎక్కడ సీరియల్కే టైం సరిపోవట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఆడవాళ్ళకి ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్ 6 గంటలకు మొదలెడితే నైట్ 12 వరకు ధారావాహికంగా వస్తానే ఉన్నాయి. అవి చూసుకోవడమే సరిపోతుంది. పిల్లలతో మాట్లాడేది ఎప్పుడు, పిల్లల దగ్గర కూర్చునేది ఎప్పుడు, వాళ్ళతో సహవాసం చేసేది ఎప్పుడు, అసలు వాళ్ళ బాధ ఏంటో తెలుసుకునేది ఎప్పుడు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. అసలు వివాహ వయసు వచ్చినప్పుడు కూడా పిల్లల్ని సంప్రదించాలి. మనోళ్ళకి సిగ్గు ఎక్కువ, సిగ్గుపడొద్దు. మనం సిగ్గుపడి సైలెంట్గా ఉండటం వల్లే మనం చేయాల్సిన పని వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. ముందు వాళ్ళ దగ్గర కూర్చోలేరే, అసలు నీకు ఎవరు కావాలరా, ఏ అమ్మాయి కావాలా, అమ్మాయికి ఉండవలసిన లక్షణాలు ఏంటి. ఎందుకంటే మనకు నచ్చినట్లు కాదు, రోజులు మారాయి. వాళ్ళకు కూడా అభిరుచులు నచ్చాలి, కలిసి ఉండేది వాళ్ళే కదా. వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం చదివారో, వాళ్ళ ప్లాన్ ఏంటి. ఈరోజు నాడు కుటుంబంలో ఏమండి ఒక్కరు కష్టపడి ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండే రోజులు కాదు కదా. కుటుంబం అంతా చెప్పండి, భర్త భార్య ఉద్యోగాలు చేయాల్సిన దినాలు ఇవి, కష్టపడాల్సిన దినాలు ఇవి. వాళ్ళ ప్లాన్ ఏంటో వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. మన యొక్క కోరికలన్నీ వాళ్ళ మీద రుద్దకండి. వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి. వాళ్ళకు ఒకవేళ తొందరపడుతున్నారేమో, తెలియక ప్రవర్తిస్తున్నారేమో, ఓ తల్లిగా నువ్వేం చెప్పాలి తెలుసా, రే నాయన నీ ఆలోచన అంత మంచిది కాదురా, ఇలా చేస్తే ఇబ్బంది నాయన, ఇలా చెయ్యాలరా, ఇలా ప్రవర్తించాలరా, ఇలా నడవాలరా, ఇలా ఉంటే బాగుంటుందిరా, మన కుటుంబం ఇదిరా, మన పరిస్థితులు ఇవిరా, మన బ్యాక్గ్రౌండ్ ఇదిరా, మిమ్మల్ని పెంచడానికి నానెంత కష్టపడ్డాడురా, నేనెంత ప్రయాసపడ్డానురా, మిమ్మల్ని పెద్దోళ్ళు చేశానురా, నీవు కూడా ఇలా చేస్తే నీకు బాగుంటుందని పద్ధతులు నేర్పాల్సింది ఎవరో. తల్లులారా మాట్లాడుతున్నారా మీ పిల్లలతో? యాయేలో జ్ఞానము కలిగింది. దేవుడి మాటలు మన వెనుకడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. తలల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో ఎవరికైతే నెమ్మది లేదో, ఎవరైతే వేదనతో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, నాజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల జీవితాల్లో విడుదల కలుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. ఘనమైన నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. కృపాక్షేమాలు అనుగ్రహించండి అయ్యా. మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కీడు యేసు నామములో బిడ్డలను విడిచిపోవునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. నీ కార్యములను చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు, మాటతోనే మహిమలెన్ను చూపేవాడు. యేసు గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు, మాటతోనే మహిమలెన్ను చూపేవాడు. కన్నీటిని నాట్యముగా మార్చేవాడు, కన్నీటిని నాట్యముగా మార్చేవాడు. లోకాన ఇటువంటి దేవుడు లేడు. యేసయ్యే ఆ దేవుడు, జన్మించినాడు.